రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. చెల్లించవలసిన చెల్లింపులు, రావాల్సిన రాబడి మొదలైన ఆర్థికపరమైన అంశాలు సున్నితమైన వ్యవహారాలలో ముడిపడి ఉంటాయి. ప్రతి పని కష్టించి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దుర్వ్యసనాలకు, విందు వినోదాలకు, పిక్నిక్లకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణగాను మీరు చేసే ప్రయత్నాలు విజయపథంలో నడుస్తాయి. సామాజికపరమైన చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సహోదరి వర్గంతో సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. సంఘసేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఒకే సమయంలో అనేక పనులు సానుకూలపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివలన శారీరకంగాను మానసికంగాను ఒత్తిడికి లోనవుతారు. సంతృప్తికరమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైన విషయాలలో కొంత పురోభివృద్ధిని సాధిస్తారు. నూతన గృహం కొనుగోలు సానుకూలపడతాయి. సంతాన కుటుంబపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు చేయాలని ఆలోచన చేస్తారు. అవి కొంత వ్యవధి తీసుకుని చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ధనాన్ని పొదుపు చేస్తారు. జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగించాలని ఆశిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మనోధైర్యం కోల్పోయే సంఘటనలు ధైర్యంగా ఎదుర్కోవడం మంచిది. ఈ రాశివారు అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ.